రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భారీ హంగులతో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు రోజు రోజుకు అంచనాలు వేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ నిర్మాణం వార్త సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతుంది. ఆ సెట్ నిర్మాణం ఖర్చు ఎంత, దాని విశేషం ఏంటనే వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విక్రమ్ ను సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారనే వార్త ఇటీవలే మీడియాలో హల్చల్ చేసింది. ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం, విజేంద్ర ప్రసాద్ దర్శకుడు దేవకట్ట కథ, మాటలు అందిస్తున్నారు. మహేష్ బాబుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒడిశాలోను అలాగే హైదరాబాద్ లోను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో సాగుతాయి. అయితే కాశీ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయడం చాలా కష్టం. పబ్లిక్ ను కంట్రోల్ చేయడం, షూటింగ్ కు అనేక అవాంతరాలు కలిగితే వాటిని పరిష్కరించడం చాలా కష్టం. కాబట్టి అందుకే ఈ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించేందుకు భారీ సెట్ వేస్తున్నారు. వారణాసి బ్యాక్ డ్రాప్ తో హనుమంతుడి కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమా కోసం ఇండియా ఇప్పటి వరకు వెయ్యని అత్యంత వ్యయపూరితమైన సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారు. ఇందుకోసం సుమారుగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంత పెద్ద సెట్ ఈ రేంజ్ బడ్జెట్ తో నిర్మించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో అతి ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాకు వెళ్తారు. వచ్చే నెల ఆఖరిలో ఈ సినిమా యూనిట్ అంతా కూడా కన్యాకు వెళ్తారు. అక్కడ కొద్దిగా చేసింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మీడియాలో వెలుగు చూస్తూ అందరిలోనూ అంచనాలు పెంచుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. నిర్మాత కేఎల్ నారాయణ ఇప్పటి వరకు గత 35 ఏళ్లలో కేవలం క్షణం క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం, నేనే ఇష్టపడతాను అనే సినిమాలు నిర్మించారు. 2003 తర్వాత ఆయన మహేష్ రాజమౌళితో కలిసి సినిమాను భారీగా రూపొందిస్తున్నారు. రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భారీ హంగులతో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు రోజు రోజుకు అంచనాలు వేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ నిర్మాణం వార్త సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతుంది. ఆ సెట్ నిర్మాణం ఖర్చు ఎంత, దాని విశేషం ఏంటనే వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విక్రమ్ ను సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారనే వార్త ఇటీవలే మీడియాలో హల్చల్ చేసింది. ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం, విజేంద్ర ప్రసాద్ దర్శకుడు దేవకట్ట కథ, మాటలు అందిస్తున్నారు. మహేష్ బాబుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒడిశాలోను అలాగే హైదరాబాద్ లోను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో సాగుతాయి. అయితే కాశీ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయడం చాలా కష్టం. పబ్లిక్ ను కంట్రోల్ చేయడం, షూటింగ్ కు అనేక అవాంతరాలు కలిగితే వాటిని పరిష్కరించడం చాలా కష్టం. కాబట్టి అందుకే ఈ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించేందుకు భారీ సెట్ వేస్తున్నారు. వారణాసి బ్యాక్ డ్రాప్ తో హనుమంతుడి కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమా కోసం ఇండియా ఇప్పటి వరకు వెయ్యని అత్యంత వ్యయపూరితమైన సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారు. ఇందుకోసం సుమారుగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంత పెద్ద సెట్ ఈ రేంజ్ బడ్జెట్ తో నిర్మించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో అతి ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాకు వెళ్తారు. వచ్చే నెల ఆఖరిలో ఈ సినిమా యూనిట్ అంతా కూడా కన్యాకు వెళ్తారు. అక్కడ కొద్దిగా చేసింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మీడియాలో వెలుగు చూస్తూ అందరిలోనూ అంచనాలు పెంచుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు.
నిర్మాత కేఎల్ నారాయణ ఇప్పటి వరకు గత 35 కేవలం క్షణం క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం, నేనే ఇష్టపడతాను అనే సినిమాలు నిర్మించారు. 2003 తర్వాత ఆయన మహేష్ రాజమౌళితో కలిసి సినిమాను భారీగా రూపొందిస్తున్నారు. రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం భారీ హంగులతో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో రూపొందించే ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మాతగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు రోజు రోజుకు అంచనాలు వేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ నిర్మాణం వార్త సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతుంది. ఆ సెట్ నిర్మాణం ఖర్చు ఎంత, దాని విశేషం ఏంటనే వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్, సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విక్రమ్ ను సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారనే వార్త ఇటీవలే మీడియాలో హల్చల్ చేసింది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం, విజేంద్ర ప్రసాద్ దర్శకుడు దేవకట్ట కథ, మాటలు అందిస్తున్నారు. మహేష్ బాబుతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒడిశాలోను అలాగే హైదరాబాద్ లోను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో సాగుతాయి. అయితే కాశీ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేయడం చాలా కష్టం. పబ్లిక్ ను కంట్రోల్ చేయడం, షూటింగ్ కు అనేక అవాంతరాలు కలిగితే వాటిని పరిష్కరించడం చాలా కష్టం. కాబట్టి అందుకే ఈ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించేందుకు భారీ సెట్ వేస్తున్నారు. వారణాసి బ్యాక్ డ్రాప్ తో హనుమంతుడి కాన్సెప్ట్ తో రూపొందే ఈ సినిమా కోసం ఇండియా ఇప్పటి వరకు వెయ్యని అత్యంత వ్యయపూరితమైన సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారు. ఇందుకోసం సుమారుగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంత పెద్ద సెట్, ఈ రేంజ్ బడ్జెట్ తో నిర్మించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో అతి ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాకు వెళ్తారు. వచ్చే నెల ఆఖరిలో ఈ సినిమా యూనిట్ అంతా కూడా కన్యాకు వెళ్తారు. అక్కడ కొద్దిగా చేసింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తారనే వార్తలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మీడియాలో వెలుగు చూస్తూ అందరిలోనూ అంచనాలు పెంచుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. నిర్మాత కేఎల్ నారాయణ ఇప్పటి వరకు గత 35 కేవలం క్షణం క్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం, నేనే ఇష్టపడతాను అనే సినిమాలు నిర్మించారు. 2003 తర్వాత ఆయన మహేష్ రాజమౌళితో కలిసి సినిమాను భారీగా రూపొందిస్తున్నారు.